భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. కృష్ణుడు గోకులాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. రాధాకృష్ణుల వియోగ బాధ అంతులేనిది. ప్రభు, నేనొచ్చాను. చెప్పండి, ఏమి చెప్పదలుచుకున్నారు? చెప్పుటకు ఏమీ లేదు, కానీ వెళ్ళుటకు అనుమతి కోరి వచ్చినాను. అనుమతి తీసుకోవడానికా, లేక నా ప్రాణములు తీసుకోవడానికా? రాధా, ప్రాణము ఇద్దరిది ఒక్కటే, కానీ శరీరాలే వేరు. విడిపోతున్నది కేవలం 2 శరీరాలు మాత్రమే. మరి విడిపోయిన తరువాత నేను ఎలా ఉండగలను? అది తమరు ఆలోచించలేదా? ఆలోచించాను, కానీ ఇది నిర్ధారణ అయిపోయింది. దీనిని మనం ఆచరించి తీరవలసినదే. ఏ కార్యభారమును మనం వహిస్తున్నామో ఆ కార్యమును మనం పూర్తి చేయవలసి ఉంది. అది నీకు తెలుసు కదా? తెలుసు. తమ వరకు తమకు తమ కర్తవ్యమే రాధ కంటే ప్రియమైనదని. కానీ తమకు ఇది తెలియదు. ఈ రాధకు తమ కంటే ఎక్కువ ప్రియమైనది ఏదియూ లేదు. ఒకవేళ తనకు ఏదైనా ఉంటే రాధ యొక్క కర్తవ్యమంతా సర్వకార్యములు, తన అన్ని ఆశలు, ఆకాంక్షలు, తన సకల పూజలు, ఆరాధనలు ఇవన్నీ కృష్ణుని చరణములకే అర్పితమైనవి. ఆ చరణములు ఇప్పుడు తన నుండి దూరమైతే ఏ విధంగా యజ్ఞానంతరము యజ్ఞగుండములో ఆహుతైపోయిన సమిధలు ఎలా ఉంటాయో అదే విధంగా తమరు వెళ్ళిన తరువాత ఈ బృందావనమున ఈ రాధలో జీవం ఉండదు కృష్ణ. ఇప్పుడు అతడు ధర్మాధర్మముల శక్తుల నడుమ యుద్ధం చేయించవలసి ఉంది. ఆ యుద్ధంలో అతడు అర్జునుడు, యుధిష్ఠిరుడు వంటి తన ప్రియ భక్తులని యుద్ధంలో గెలిపించాల్సి ఉంది, వారి రక్షణ చేయవలసి ఉంది. పైగా ఆ మహాయుద్ధంలో యుద్ధక్షేత్రాన నడిమధ్యంలో నిలబడి అతడు అర్జునుడికి గీతా దివ్యజ్ఞానాన్ని ఉపదేశించాల్సి ఉంది. అది యుగయుగాల వరకు మానవజాతికి మార్గదర్శకంగా ఉండాల్సి ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తమరెవరు? హే అర్జున, నీపై నాకు అనుగ్రహము కలిగి నేను నా యోగశక్తి ప్రభావము చేత నా ఈ మహా తేజస్సు గల అనాది అనంత రూపమున దర్శనమిస్తున్నాను. నీవు వీక్షించుచున్నావు. నా యొక్క ఈ విరాట్ స్వరూపమును
ఇంతకు ముందు ఎవ్వరికీ చూపించి ఉండలేదు. హే అర్జున, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శూచః. మహారాజు శిరస్సుపై ఉన్న సువర్ణ మకుటముపై కలిపురుషుడు ప్రథమంగా ఆసీనుడై నవ్వుతున్నాడు. ఆనాడు పరీక్షిత్తు వేటాన్వేషణలో ఉన్నాడు. బాగా అలసిపోయాడు. అతడికి దప్పికగా ఉన్నది. ఏమి చెయ్యాలో తెలియని స్థితి. తన దప్పికను తీర్చుకునేందుకు సమీపములో ఉన్న శమీకముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయాన శమీకుడు సమాధి స్థితిలో ఉన్నాడు. పరీక్షిత్తు పలుమార్లు దప్పిక తీర్చుకున్నట్టుకు జలము కోరినను మహర్షి సమాధి స్థితి నుండి మేల్కొనలేదు. మకుటముపై ఉన్న కలిప్రభావము చేత రాజు తన సాత్విక గుణమును కోల్పోయాడు. ఇతడెవరో మోసగాడు. సమాధి స్థితిలో ఉన్నట్లుగా నాటకమాడుతూ తన గొప్పదనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. రాజును స్వాగతించుటలేదు, ఆసనమివ్వలేదు, జలము నడగలేదు. ఈ క్షణమే ఈ దుష్టుని వధించి తీరవలే. అవశ్యం, వీడు శిక్షార్హుడే. అప్పుడు ఆ రాజు కుపితుడైన కారణంగా కుసంస్కారి అయి తనను తానే మర్చిపోయినాడు. క్రోధావేశములు అతడు మరణించిన సర్పమును శమీక మహర్షి మెడలో వేశాడు. శమీక మహర్షి పుత్రుడు శృంగి మహా తేజస్వి అయిన బాలకుడు. అతడు ఆ సమయాన నదిలో స్నానమాచరిస్తున్నాడు. కొందరు మునికుమారులు అతడికి వెళ్ళి ఒక రాజు శమీక మహర్షిని ఏ విధముగా అవమానించినాడో ఆ వృత్తాంతమంతయు విశదీకరించినారు. అది విని కోపోద్రిక్తుడైన శృంగి మరుక్షణమే దోసిట నదీ జలమును తీసుకుని ఆ రాజుని శపించాడు. ఏ దురహంకారి అయినా మూర్ఖపు రాజు నా పూజ్య పితృదేవుని ఘోరావమానమునకు గురి చేసినాడో ఆ మహాపాపి నేటికి వారము దినములలో తక్షకు సర్పము కాటుకు గురై ప్రచండ విషాగ్ని జ్వాలలలో భస్మమైపోవుగాక. ఈ శాపము ఈ ధరిత్రిలో ఏ విధముగాను ఉపసంహరించబడకుండుగాక. ధర్మపరాయణుడైన సామ్రాట్టునకు చిన్న తప్పిదమునకు అంతటి భయంకరమైన శాపమునిచ్చినావా? అతడు పరమభక్తుడు, గోబ్రాహ్మణులను రక్షించువాడు, తన ప్రజలను సంతానము వలె పరిపాలించువాడు, రాజశ్రేష్ఠుడు. అతని గౌరవమును నీవు భంగపరిచినావు. మూర్ఖ బాలక, అటువంటి రాజు లేనట్లయితే ప్రపంచమున అత్యాచారములు పెరుగుతాయి, వైదిక ఆర్యధర్మములు నశించి ప్రజలు వర్ణసంకరులవుతారు. ఆ పాపములో నీకు కూడా భాగం ఉంటుంది. నువ్వివన్నీ ఆలోచించకుండా శాపాన్నిచ్చి నిరూపించిందేమిటంటే పరిపక్వత లేని వారికి అధిక శక్తిని ఇవ్వకూడదు అని.